All right. Good evening, guys, and good morning. Welcome back to the class. So let's get started. నిన్న మనం టెరాఫామ్కి సంబంధించి ప్రొవైడర్స్ గురించి డిస్కస్ చేసాం గా. ఆ తర్వాత రీసోర్సెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి డేటా సోర్సెస్తో మొదలు పెడదాం. తర్వాత స్టేట్ ఫైల్ గురించి చెప్తాను. టైం పర్మిట్ చేస్తే ఇంకేదైనా టాపిక్ కూడా కవర్ చేసుకుందాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి డేటా సోర్సెస్. డేటా సోర్సెస్ అంటే నేను చెప్పినట్టుగా పోర్టల్లో ఆల్రెడీ మనం కొన్ని రీసోర్సెస్ని క్రియేట్ చేసినప్పుడు ఆ రీసోర్సెస్ని వాడుకుంటూ ఆన్ టాప్ ఆఫ్ దెమ్ మిగిలిన రీసోర్సెస్ని టెరాఫామ్తో క్రియేట్ చేసేటటువంటి ప్రాసెస్ని, ఆ కాన్సెప్ట్ని డేటా సోర్సెస్ అంటారు. నేను చెప్పినట్టుగా మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే జాయిన్ అయ్యే టైంకే ఆల్రెడీ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయి ఉండొచ్చు మాన్యువల్గా. మీరే ఫస్ట్ టెరాఫామ్ డెవలపర్ అయితే అప్పటిదాకా వాళ్ళు మాన్యువల్గానే చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆ సందర్భంలో అక్కడి నుంచి టెరాఫామ్ తోటి చేయమని అడిగితే ఏం చేయాలి? మొత్తం ఉన్నదాన్ని అంతా డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తామా? చేయలేం కదా. అప్పటికే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయి ఉంది. మల్టిపుల్ వీనెట్స్ ఉన్నాయి, మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ ఉన్నాయి, స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వాటన్నిటిని రిమూవ్ చేసేసి నేను మొత్తం బిగినింగ్ నుంచి చేస్తాను టెరాఫామ్ తోటి అంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎగ్జిస్టింగ్ వాటిని ఎగ్జిస్టింగ్ అలాగే ఉంచుకుని వాటిని ఏమీ డిస్టర్బ్ చేయకుండా వాటి రెఫరెన్సెస్ని టెరాఫామ్లోకి తెచ్చుకుని ఆన్ టాప్ ఆఫ్ దెమ్ కొత్తగా క్రియేట్ చేసే రీసోర్సెస్ని క్రియేట్ చేస్తాం. మనం పోర్టల్కి వెళ్ళి ఫస్ట్ ఒక రీసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేసి, అది మాన్యువల్గా చేస్తున్నాను, నేను టెరాఫామ్తో చేయట్లేదు. ఒక రీసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేసి ఆ రీసోర్స్ గ్రూప్లో ఒక వీనెట్ కూడా క్రియేట్ చేసి ఉన్న వీనెట్ పైన ఒక మల్టిపుల్ సబ్నెట్స్ని అలాగే ఆ సబ్నెట్స్కి కనెక్ట్ చేస్తూ ఒక వర్చువల్ మిషన్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు టెరాఫామ్ ద్వారా తెలుసుకుందాం మనం. ఫస్ట్ అయితే రీసోర్స్ గ్రూప్, ఎగ్జిస్టింగ్ రీసోర్స్ గ్రూప్ అంటున్నా దాని పేరు మనకి ఐడెంటిఫికేషన్ కోసం. లేకపోతే డెవ్ ఆర్జీ అని పెడుతున్నా, సింపుల్గా డెవ్ ఎన్విరాన్మెంట్ అనుకుందాం. దానికోసం రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను, రివ్యూ క్రియేట్ అన్నాను, క్రియేట్ అయిపోయింది మాన్యువల్గా. అండ్ దెన్ ఐ క్రియేట్ వన్ మోర్ రీసోర్స్ కాల్డ్ యాజ్ వర్చువల్ నెట్వర్క్. నెట్వర్క్ ఫౌండేషన్ కాబట్టి విల్ క్రియేట్ ఎ నెట్వర్క్. ఈ నెట్వర్క్ లోపల మనం విఎమ్స్ని కనెక్ట్ చేయాలి. సో డెవ్ ఆర్జీ సెలెక్ట్ చేశాను మాన్యువల్గా చేసేటప్పుడు. వర్చువల్ నెట్వర్క్ నేమ్ వచ్చేసరికి డెవ్ వీనెట్ అంటున్నాను. తర్వాత అడ్రస్ స్పేస్ ఉంది, ఇవన్నీ ఆప్షనల్ ఆప్షన్స్. అండ్ అడ్రస్ స్పేస్ ఉంది, అడ్రస్ స్పేస్లో 10.10.0.0 ఇస్తున్నా. అలాగే సబ్నెట్ కూడా పేరు పెడుతున్నా. అసలు సబ్నెటే లేదు అనుకుందాం, ఓన్లీ వీనెట్ క్రియేట్ అయింది, సబ్నెట్స్ లేవు. వీ నీడ్ టు యాడ్ ది సబ్నెట్స్ త్రూ టెరాఫామ్. ఇది మాన్యువల్గా వీనెట్ వరకు మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం పోర్టల్ నుంచి, బట్ సబ్నెట్స్ని మాత్రం టెరాఫామ్ తోటి యాడ్ చేద్దాం. నెక్స్ట్ అని చెప్పి రివ్యూ క్రియేట్ అంటున్నాను. సింపుల్గా మనకు ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని వాడుకుంటూ ఈ ఎగ్జిస్టింగ్ రీసోర్స్ గ్రూప్ని వాడుకుంటూ ఎగ్జిస్టింగ్ వర్చువల్ నెట్వర్క్ని వాడుకుంటూ మనం ఎలా రెస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా బిల్డ్ చేస్తాం? ఒక వర్చువల్ మిషన్ తోటి ఒక విండోస్ విఎంఓ, లినక్స్ విఎంఓ ఏదో ఒకటి పెట్టి కంప్లీట్గా ఒక ఎండ్ టు ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. అది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం. సో ఇది బిల్డ్ అయిపోతుంది. నిన్న మనం యాడ్ చేసుకున్న ప్రొవైడర్ డాట్ టీఎఫ్ని మళ్ళీ ఈ ఫోల్డర్లో కాపీ చేస్తున్నాను. బై ద వే కోడ్ అంతా కూడా గిటాబ్లోకి పుష్ చేశాను, మీరు అక్కడి నుంచి డంప్ చేసుకోవచ్చు. సో ప్రొవైడర్ డాట్ టీఎఫ్ ఆటోమేటిక్గా కావాలి మనకి. మనం ఏం చేద్దాం అంటే డైలీ బేసిస్లో టెరాఫామ్ ప్రొవైడర్స్ని చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ రిలీజింగ్ ఎనీ ప్రొవైడర్, అప్డేటెడ్ దాన్ని వాడుకోవచ్చు మనం. బ్రౌజ్ ప్రొవైడర్స్ అని చెప్పి అజూర్ ఆర్ఎం ప్రొవైడర్కి వెళ్తే ఒకవేళ లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ప్రొవైడర్ రిలీజ్ చేస్తే వాళ్ళు నిన్న వాడుతుంది మనం 4.19.0నే, అది 6 days ఎగో పబ్లిష్ అయింది. మేబీ రేపు వస్తుంది కొత్త వెర్షన్, రేపో లేకపోతే మండేకో వస్తుంది, 4.20 వస్తుంది. అప్పుడు అప్డేట్ చేద్దాం. సో ప్రొవైడర్ డాట్ టీఎఫ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ డాట్ టీఎఫ్ స్టార్ట్ చేస్తాం. మెయిన్ కోడ్ అనమాట. దీంట్లో ఏం రాస్తాం? ఇప్పుడు నిన్న చేసినటువంటి ఎగ్జాంపుల్లో రీసోర్స్ గ్రూప్ మనమే క్రియేట్ చేసుకున్నాం, వీనెట్ కూడా మనమే క్రియేట్ చేసుకున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ ది డిప్లాయ్మెంట్, కొత్త బ్రాండ్ న్యూ రీసోర్సెస్ కాబట్టి.
కానీ ఇప్పుడు ఆ కేసు కాదు. ఇప్పుడు ఆల్రెడీ రీసోర్స్ గ్రూప్ ఎగ్జిస్టింగ్ ఉంది, వీనెట్ కూడా ఎగ్జిస్టింగ్ ఉంది. వీటిని ఎలా రిఫర్ చేస్తాం మన కోడ్లో అంటే, అదే మెయిన్ డాట్ టీఎఫ్లో రీసోర్స్ కీవర్డ్ వాడే బదులు, రీసోర్స్ కీవర్డ్ని వాడుకునే బదులు డేటా అనే కీవర్డ్ వాడతాం. డేటా అనే కీవర్డ్ వాడినప్పుడు సేమ్ నిన్న రీసోర్స్కి ఎలా అయితే ట్యాబ్ ఇస్తే కోడ్ పాపులేట్ అయిందో అలా పాపులేట్ అవుద్ది ట్యాబ్ ఇస్తే. సో అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ రీసోర్స్ అండర్ స్కోర్ గ్రూప్, ఇక్కడ కూడా అదే ప్యాటర్న్, కాకపోతే ఒక పదం మారింది అంతే. టైప్ ఆఫ్ ది రీసోర్స్ చెప్పాలి, కోడ్ బ్లాక్ నేమ్ చెప్పాలి. ఎగ్జిస్టింగ్ ఆర్జీ కాబట్టి ఎగ్జిస్టింగ్ ఆర్జీ అని చెప్తున్నా, ఎగ్జిస్టింగ్ అండర్ స్కోర్ ఆర్జీ అని చెప్తున్నా, జస్ట్ టు ఐడెంటిఫై ద కోడ్ బ్లాక్. అయితే కొత్తగా రీసోర్స్ని క్రియేట్ చేసేటప్పుడు, కొత్త రీసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేసేటప్పుడు ఎలా అయితే అట్రిబ్యూట్స్ చెప్తున్నామో, ఎగ్జిస్టింగ్ రీసోర్సెస్ని రెఫరెన్స్ చేసేటప్పుడు కూడా అట్రిబ్యూట్స్ చెప్పాలి. కానీ అన్నీ చెప్పక్కర్లా, నేమ్ ఆఫ్ ద రీసోర్స్ గ్రూప్ ఒక్కటి చెప్తే చాలు. ఇక్కడ మనం పెట్టుకున్న పేరేంటి, డెవ్ ఆర్జీ అని చెప్పి ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. టెరాఫామ్కి లొకేషన్ చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా అజూర్కి కనెక్ట్ అయ్యి అక్కడ ఈ పేరుతో ఉన్నటువంటి రీసోర్స్ గ్రూప్ని వెతుక్కుని దాని డీటెయిల్స్ అన్ని అదే ఫెచ్ చేసుకుంటుంది. మనం ఏం చేయక్కర్లా, మనం ఒక పేరు చెప్తే చాలు. నువ్వు వెళ్ళి అక్కడ డెవ్ ఆర్జీ అనే ఆర్జీ ఉంది రీసోర్స్ గ్రూప్, దాని డీటెయిల్స్ అన్ని తెచ్చుకో అంటే తెచ్చుకుంటుంది. అది తెచ్చుకుని లోకల్గా పెట్టుకుంటుంది. తర్వాత నెక్స్ట్ డేటా అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ వర్చువల్ అండర్ స్కోర్ నెట్వర్క్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ వీనెట్ డీటెయిల్స్. ఇక్కడ కూడా అన్ని డీటెయిల్స్ చెప్పక్కర్లా, ఓన్లీ నేమ్ చెప్తే సరిపోతుంది. డెవ్ వీనెట్ 01 మనం పెట్టుకుంది. అలాగే ఆప్షనల్గా రీసోర్స్ గ్రూప్ నేమ్ కూడా చెప్పొచ్చు. ఎలా చెప్తాం, రీసోర్స్ గ్రూప్ ఏది రీసోర్స్ గ్రూప్ వాడాం దీనికి, ఈ రీసోర్స్ గ్రూప్ వాడాం. నిన్న మనం వీనెట్ క్రియేట్ చేసేటప్పుడు రీసోర్స్ గ్రూప్ డీటెయిల్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా వాల్యూని హార్డ్ కోడ్ చేయకుండా పైన ఉన్నటువంటి టైప్ ఆఫ్ ద రీసోర్స్ డాట్ కోడ్ బ్లాక్ నేమ్ డాట్ అట్రిబ్యూట్ నేమ్ చెప్పాం. ఇప్పుడేమవుతుందంటే, బికాజ్ ఇట్ ఈస్ ఎ డేటా సోర్స్, ఇక్కడ ఎక్స్ట్రా పదం యాడ్ అవుతుంది, డేటా డాట్ అని వస్తుంది. ఎందుకంటే ఇది రీసోర్స్ కాదు, ఇది డేటా సోర్స్ ఇది. సో డేటా డాట్ అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ రీసోర్స్ అండర్ స్కోర్ గ్రూప్ డాట్ ఎగ్జిస్టింగ్ ఆర్జీ, అందులోంచి పేరు తీసుకో, ఆటోమేటిక్గా పేరు తెచ్చుకుంటుంది. ఇలా డీటెయిల్స్ని ఎగ్జిస్టింగ్ వాటిని ఇలా ఇలా రిఫరెన్స్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, మన వీనెట్ ఆప్షన్స్ చూస్తే ప్రస్తుతానికి ఇక్కడ సబ్నెట్స్ లేవు, ఓన్లీ వీనెట్ మాత్రం క్రియేట్ చేసి పెట్టాం. వి డోంట్ క్రియేట్ ఏ సబ్నెట్. ఆ సబ్నెట్ ఇప్పుడు టెరాఫామ్ తోటి క్రియేట్ చేస్తాం. ఎట్లా క్రియేట్ చేస్తాం, మళ్ళీ రీసోర్స్ బ్లాక్ ఇక్కడ, బికాజ్ న్యూ రీసోర్స్ కాబట్టి. ఆల్రెడీ ఉన్నదైతే డేటా బ్లాక్, కొత్తగా క్రియేట్ చేసేది అయితే రీసోర్స్ బ్లాక్ అని చెప్పి అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ సబ్నెట్, ఫస్ట్ సబ్నెట్ పేరు కోడ్ బ్లాక్ నేమ్ సబ్నెట్ 1, న్యూ సబ్నెట్ అందాం, ఇది ఎగ్జిస్టింగ్ కాదు కాబట్టి పేరు అలా పెట్టుకుంది. లోపల సబ్నెట్ పేరు. అండ్ అగైన్ ఈ అట్రిబ్యూట్స్ ఎలా తెలుసుకుంటాం మనం, ఇక్కడ స్విగ్లీ లైన్ వచ్చింది, మౌస్ ఓవర్ చేస్తే 4 రిక్వైర్డ్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో చెప్తుంది ఇక్కడ. లేదంటే డాక్యుమెంటేషన్ వ్యాలిడేట్ చేసుకుంటాం, అది కాదంటే పోర్టల్లో క్రియేట్ చేసి కంపేర్ చేసుకుంటాం, అర్థమైపోతుంది. సో 4 అట్రిబ్యూట్స్ ఏంటి ఇక్కడ అంటే, ఒకటి నేము, ఒకటి రీసోర్స్ గ్రూప్ నేము, ఇంకోటి వర్చువల్ నెట్వర్క్ నేము, నాలుగోది అడ్రస్ ప్రిఫిక్స్. సో నేమ్ వచ్చేసరికి ఐఎమ్ గోయింగ్ టు నేమ్ ఇట్ యాజ్ సబ్నెట్ 1 ఆర్ టీఎఫ్ అని పెడుతున్నా, జస్ట్ టు ఐడెంటిఫై, టీఎఫ్ తోటి క్రియేట్ అయింది అని చెప్పడానికి. ఆ తర్వాత రీసోర్స్ గ్రూప్ నేమ్ పైన రిఫరెన్స్ చేసినట్టే డేటా బ్లాక్ తోటి డాట్ నేమ్ అని రిఫరెన్స్ చేస్తాం. వీనెట్ నేమ్ మళ్ళీ వీనెట్ కూడా డేటా బ్లాకే ఉంది కాబట్టి డేటా అని చెప్పి వీనెట్ తీసుకుని వీనెట్ పేరు చెప్తాం ఇక్కడ. ఆ తర్వాత ఇవ్వాల్సిన లాస్ట్ అట్రిబ్యూట్ ఏంటి, 4ట్లో 3 ఇచ్చేసాం, ఆ 3 మాయమైపోయినాయి ఈ లిస్ట్లోంచి, బికాజ్ అవి డిఫైన్ చేస్తాం కాబట్టి. ఇంకొకటే మిగిలింది, అడ్రస్ ప్రిఫిక్సెస్ అని చెప్పి. అడ్రస్ ప్రిఫిక్సెస్ యాడ్ చేసుకుని ఒకసారి పోర్టల్కి వెళ్ళి అక్కడ ఏం అడ్రస్ ప్రిఫిక్స్ వాడామో, మన వీనెట్ కోసం 10.10.0.0/16 వాడామో, అందులో 65,000 ఐపీస్ ఉంటాయి. అందులోంచి ఒక 250 ఐపీస్ తీసుకోవాలి అంటే
స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి 10.10.0.0/24 అన్నా అంటే 256 ఐపీస్ వస్తాయి. దిస్ ఈస్ ఎ న్యూ సబ్నెట్. అండ్ అలాగే ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేయాలంటే ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేసుకుని న్యూ సబ్నెట్ 2, టిఎఫ్ సబ్నెట్ 2 అండ్ 10.10.0.10.10.1.0/24 ఇలా అని చెప్పి మనం ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేస్తే ఏం జరుగుతుందో ఫస్ట్ చూద్దాం. తర్వాత ఫర్దర్గా దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. కోడ్ని ఒక విఎం ఎలా క్రియేట్ చేయాలి టెరాఫామ్తో అనేది చెప్తాను కంప్లీట్గా ఎండ్ టు ఎండ్. నా థర్డ్ యూస్ కేస్ ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ మనకి 3 ఫైల్స్ ఉన్నాయి, 2 ఫైల్స్ ఉన్నాయి, ఒకటి ప్రొవైడర్ ఒకటి main.tf. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, టెరాఫామ్ని ఇనీషియలైజ్ చేసుకోవాలి. సో టెరాఫామ్ ఇనిట్ అది వెళ్ళి రిక్వైర్డ్ ప్రొవైడర్ని డౌన్లోడ్ చేసుకుని ఆ ఫోల్డర్లో పెట్టుకుంటుంది ఆ ప్లగిన్ని. తర్వాత ఏంటి, ఆల్రెడీ మనం అథెంటికేట్ అయిపోయి ఉన్నాం కాబట్టి అజూర్ సిఎల్ఐకి ఆ క్రెడెన్షియల్స్ని వాడుకుంటూ మనం ప్లాన్ కానీ అప్లై కానీ రన్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. అప్లై చేస్తున్నాను డైరెక్ట్గా. అప్లై చేసినప్పుడు డేటా అని ఏవైతే చెప్పామో కోడ్లో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని రీడ్ చేస్తున్నాను అంటది. రీడ్ చేస్తున్నాను, రీడింగ్ కంప్లీట్ అంటది. అంటే మనం ఏదైతే పేరుతో రీసోర్స్ గ్రూప్ ఉందని చెప్పామో ఆ రీసోర్స్ గ్రూప్ని, ఏ పేరుతో అయితే వీనెట్ ఉందని చెప్పామో ఆ వీనెట్ని వెతుక్కుని వాటి ప్రాపర్టీస్ అన్నిటిని తెచ్చుకుంటుంది అనమాట, ఫెచ్ చేసుకుంటుంది ఇక్కడికి. మామూలుగా కొత్త రీసోర్సెస్ క్రియేట్ చేస్తే క్రియేషన్ కంప్లీట్ అంటది కొత్తగా ఏదైనా ఒక రీసోర్స్ క్రియేట్ చేస్తే. కానీ డేటా బ్లాక్ తోటి రాసిన వాటికి మాత్రం రీడ్ కంప్లీట్ అంటది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకుని తన స్టేట్ ఫైల్లో స్టోర్ చేసుకుంటుంది ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని. సో ఆ విధంగా మనకి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రిఫర్ చేస్తాం. బేసిక్గా ఇక్కడ చూడండి రీడింగ్ అంది ఆర్జీ గురించి. మనం చెప్పిన పేరుతో ఒక రీసోర్స్ గ్రూప్ దొరికింది, దానికి రీడ్ కంప్లీట్ అంది అంటే అన్ని అట్రిబ్యూట్స్ని తెచ్చేసుకుంది పోయి. ఆ తర్వాత వీనెట్ రీడింగ్ అంది, రీడ్ కంప్లీట్ అంది, వీనెట్ పేరు తెచ్చుకుంది. కింద ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఏం చెప్తున్నాం, 2 సబ్నెట్స్ క్రియేట్ చేయని చెప్తున్నాం కొత్తగా. సో సబ్నెట్ 1, సబ్నెట్ 2 ఆ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. అంటే ఉన్న వాటిని ముట్టుకోవట్లా, కొత్త వాటిని క్రియేట్ చేస్తుంది ఆన్ టాప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రీసోర్స్. ఆ రీసోర్స్ గ్రూప్ని లేకపోతే ఆ వీనెట్ని ఇంకా టెరాఫామ్కి సంబంధం లేదు. అవి టెరాఫామ్తో మేనేజ్ అవ్వవు. అవి ఎప్పటికీ ఇంకా మాన్యువల్గానే మేనేజ్ అవుతాయి, పోర్టల్ ద్వారానే మేనేజ్ అవుతాయి. కానీ తనేవైతే క్రియేట్ చేస్తుందో ఈ యూజ్ కేసులో 2 సబ్నెట్స్ అవి మాత్రం టెరాఫామ్ కంట్రోల్లో ఉంటాయి. ఎస్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ 2 రీసోర్సెసే క్రియేట్ అవుతాయి. ఆ ఎగ్జిస్టింగ్ రీసోర్స్ గ్రూప్లో ఆ ఎగ్జిస్టింగ్ వీనెట్ పైన 2 సబ్నెట్స్ క్రియేట్ అవుతాయి. ఇలా మనకి డేటా సోర్సెస్ అనేది ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్స్ని రిఫర్ చేసుకుంటూ కొత్త రీసోర్సెస్ని క్రియేట్ చేయాలంటే, ఎందుకంటే మాన్యువల్గా క్రియేట్ చేసాము, ఇప్పటి నుంచి టెరాఫామ్తో క్రియేట్ చేయాలి అన్న సిచ్యువేషన్లో మాన్యువల్గా క్రియేట్ చేసిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిలీట్ చేయడం కుదరదు, మళ్ళీ టెరాఫామ్తో చేద్దామంటే కుదరదు. కాబట్టి డేటా సోర్సెస్ని వాడతారు. కంఫర్టబుల్ ఆప్షన్ అన్నమాట ఇది డేటా సోర్సెస్ అనేది. ఇలా మనకి ఇది కాన్సెప్ట్ పనికి వస్తుంది. ఇంకా ఇంకా ఏది రిఫర్ చేసినా ఇలాగే రిఫర్ చేస్తాం డేటా సోర్సెస్ తోటి. సో నౌ ఇఫ్ యూ గో బ్యాక్ టు ది వీనెట్ ఆప్షన్స్, సబ్నెట్కి వెళ్ళి సబ్నెట్స్ అని చెప్పి ఇక్కడ చూస్తే ఇదిగో టీఎఫ్ సబ్నెట్ 2 రెండు వచ్చేసాయి. అది ఎగ్జిస్టింగ్ వీనెట్స్ని అసలు ముట్టుకోలేదు. ఇంకా ఎగ్జిస్టింగ్ వీనెట్లో మీరు ఏదైనా క్రియేట్ చేసినా ఇంకో కొత్త సబ్నెట్ని మాన్యువల్గా క్రియేట్ చేసినా అది టెరాఫామ్కి సంబంధం లేదు. పోర్టల్ నుంచి ఏ చేంజెస్ చేసినా టెరాఫామ్ పట్టించుకోదు. కానీ టెరాఫామ్ ద్వారా ఏవైతే ఎక్స్ట్రాగా యాడ్ అయినాయో అవి మాత్రం టెరాఫామ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నదాన్ని అడ్రస్ స్పేస్ మారుస్తున్నాను, 10.10.1.0 తీసేసి 2.0 పెడుతున్నా ఇంటెన్షనల్గా. అది కూడా టెరాఫామ్తో మాడిఫై చేయకుండా పోర్టల్ నుంచి చేస్తున్నా మాన్యువల్గా. కానీ ఇది ఎవరు క్రియేట్ చేశారు, ఇది టెరాఫామ్ క్రియేట్ చేసింది. కాబట్టి కోడ్ ప్రకారం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అది కోడ్లో ఒకటి రాసి కోడ్ ద్వారా ఒకటి డిప్లాయ్ చేసి పోర్టల్కి వచ్చి ఇలా మ్యానిపులేట్ చేస్తే నెక్స్ట్ టైం మనం టెరాఫామ్ కమాండ్స్ని రన్ చేసినప్పుడు అది కంపేర్ చేసుకుని కోడ్ ప్రకారం 1.0 ఉండాలి, కానీ
సంబడీ హ్యాస్ చేంజ్డ్ ఇట్ ఇన్ ది పోర్టల్, మాన్యువల్గా చేంజ్ చేసేసారు. సో నేను కోడ్ ప్రకారమే దాన్ని ఉంచుతాను, రోల్ బ్యాక్ చేసేస్తాను అని చెప్పి రోల్ బ్యాక్ చేసేస్తుంది. ఆ డిఫరెన్స్ ఐడెంటిఫై చేసుకుంటుంది. ఇదిగో దీన్ని అప్డేట్ ఇన్ ప్లేస్ అంటున్నాడు. అక్కడ 1.0 ఉండాలి, కానీ 2.0 ఉంది. ఎందుకని దీని ఒక్క రెస్పాన్సిబిలిటీయే తీసుకుంది, మిగిలిన వాటి రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవట్లేదు? సపోజ్ నేను వీనెట్ లోపలికి వెళ్ళి మాన్యువల్గా ఇంకో సబ్నెట్ యాడ్ చేస్తున్నా, సబ్నెట్ 3 అని. దీని పోర్టల్ సబ్నెట్ అందాం. దీని అడ్రస్ స్పేస్ 10.10.3.0 పెడుతున్నా ఇంటెన్షనల్లీ, 2.0 కాకుండా, అది 1.0 కాకుండా. యాడ్ అని చెప్పి దీన్ని యాడ్ చేసేసాను నేను. ఈ చేంజ్ పోర్టల్ నుంచే చేసాం మనం. ఇందాక సబ్నెట్ మీద చేసిన మోడిఫికేషన్ పోర్టల్ నుంచే చేసాం. కానీ ఓన్లీ టీఎఫ్ సబ్నెట్ మీద చేసిన చేంజ్ని మాత్రమే టెరాఫామ్ ఎందుకు ఐడెంటిఫై చేస్తుంది? ఎక్స్ట్రాగా చేసిన ఈ మోడిఫికేషన్ టెరాఫామ్ ఎందుకు ఐడెంటిఫై చేయట్లేదు? మళ్ళీ అప్లై చేసాం అనుకోండి, పోర్టల్ సబ్నెట్ నాకు సంబంధమే లేదు, మీరు ఏమైనా చేసుకోండి. నాకు సంబంధించినంత వరకు టీఎఫ్ సబ్నెట్ అనేది నాతో క్రియేట్ అయింది, దాని ఒక్క బాధ్యత నాది. సో దానికి కోడ్ ప్రకారంగా కాన్ఫిగరేషన్ లేదు, ఎవరో పోర్టల్ నుంచి మోడిఫై చేశారు. రెండు పోర్టల్ నుంచే మోడిఫై చేసాం మనం. అంటే ఉన్నదానికి అడ్రస్ స్పేస్ మార్చాం, కొత్త సబ్నెట్ క్రియేట్ చేసాం ఒకటి. లెక్క ప్రకారం అయితే ఇక్కడ రెండు చేంజెస్ ఉన్నాయని చూపించాలి. కానీ అవుట్ ఆఫ్ టెరాఫామ్ ఏది జరిగినా అది పట్టించుకోదు టెరాఫామ్. టెరాఫామ్ ద్వారా జరిగిన దాని మీద ఏమైనా మోడిఫికేషన్ జరిగితే అది పట్టించుకుంటుంది, అది కూడా కోడ్ ప్రకారంగా ఉండేటట్టు చూసుకుంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటుంది, 10.2.0 ఉంది ఇక్కడ, దాన్ని నేను కోడ్ ప్రకారంగా 1.0కి మార్చేస్తాను. ఎస్ ఆర్ నో అంటే ఎస్ అని ఇచ్చామంటే రోల్ బ్యాక్ చేసేసి అక్కడ అప్డేట్ చేసేస్తుంది. సో మళ్ళీ 10.10.1.0కి వచ్చేస్తుంది అక్కడ. ఈ ఈ చేంజ్ మనం రికగ్నైజ్ చేసేసరికి ఆ సబ్నెట్లో ఏమైనా విఎమ్స్ ప్లేస్ చేసేసామంటే టెరాఫామ్ ఫెయిల్ అయిపోద్ది. నేను మాడిఫై చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆ సబ్నెట్లో ఆల్రెడీ విఎమ్స్ కనెక్ట్ చేసి పెట్టేశారు. సబ్నెట్లో విఎమ్స్ ఉండగా అడ్రస్ స్పేస్ మార్చలేం. ఇప్పుడు సబ్నెట్ ఎంటీగా ఉంది కాబట్టి ఏ ఏ విఎమ్స్ దీనికి కనెక్ట్ అయ్యి లేవు కాబట్టి అడ్రస్ స్పేస్ మార్చుకోవడానికి కుదిరింది. రిఫ్రెష్ చేస్తే 1.0 ఉంటుంది, ఇక్కడ 2.0లో 1.0 అయిపోయింది, అంటే రోల్ బ్యాక్ చేసేసింది. సో ఈ విధంగా టెరాఫామ్ తో క్రియేట్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ని రిఫరెన్స్ చేసుకుంటూ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ రిసోర్స్ గురించి టెరాఫామ్ అసలు అసలు ముట్టుకోదు వాటిని. వాటిలో ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోండి, నేను పట్టించుకొని అంటది. కానీ తన ద్వారా ఏదైతే క్రియేట్ అయిందో కొత్తగా, అవి మాత్రమే తన రెస్పాన్సిబిలిటీ, వాటిని మాత్రం నేను మేనేజ్ చేస్తాను అంటది. ఇప్పుడు ఫర్దర్గా దీనికి మనం ఒక విండోస్ వర్చువల్ మిషన్ని క్రియేట్ చేయాలంటే, మీకు ఒక రియల్ టైం టాస్క్ వచ్చింది అనుకోండి, ఒక విఎం క్రియేట్ చేయమని చెప్పి. ఎలా క్రియేట్ చేస్తాం? ఫ్రమ్ ది స్క్రాచ్ క్రియేట్ చేయాలి, అండ్ వీఆర్ న్యూ టు టెరాఫామ్. అంటే ఇమీడియట్లీ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ రిఫరెన్స్ అజూర్ ఆర్ఎం వర్చువల్ మిషన్. ఒక లింక్ వచ్చింది మనకి, అంటే ఒక రీసోర్స్ ఉంది ఆ పేరుతోటి. మనకి రీసోర్స్ పేరు తెలియకపోయినా పర్లేదు, అంటే టెరాఫామ్ లో ఏ పేరుతో వాడుతున్నాడో మనకు తెలియకపోయినా పర్లా, అజూర్లో ఉండే రిసోర్స్ పేరు తెలిస్తే చాలు. ఈ పక్కన సపోజ్ ఇక్కడ కాస్మోస్ డిబి అని ఉంది, అజూర్ కాస్మోస్ డిబి అని. దీనికి టెరాఫామ్ లో ఏ పేరు ఉందో మనకు తెలియదు, లేకపోతే ఇక్కడ మానిటర్ అని ఉంది, లేకపోతే ఫర్దర్ గా ఇంకా అన్ని చూసినప్పుడు చాలా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ అజూర్ వాళ్ళ సర్వీసెసే. వీటిలో ఏదో ఒకటి టెరాఫామ్ తోటి క్రియేట్ చేయమని రిక్వైర్మెంట్ వచ్చింది మనకి, వీటికి పేరు తెలియదు. అప్పుడు ఇమీడియట్ గా మనం ఏం చేయొచ్చు అంటే ప్రొవైడర్ నేమ్ పెట్టుకుని ఫస్ట్, తర్వాత ఏ రీసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ రీసోర్స్ పేరు టైప్ చేస్తే చాలు. అజూర్ ఆర్ఎం అంటే టెరాఫామ్ లో మాత్రమే వాడే పదం అది, ఇంకెక్కడ వాడరు. అజూర్ వాళ్ళు కూడా వాడరు అజూర్ ఆర్ఎం అని. అజూర్ వాళ్ళు ఏఆర్ఎం అని వాడతారు, అజూర్ రీసోర్స్ మేనేజర్ అని. ఓన్లీ టెరాఫామ్ లోనే ఈ పదం ఉంటుంది. ఈ పదం మనం ప్రిఫిక్స్ పెట్టాము సెర్చ్ లో అంటే అది టెరాఫామ్ తాలూకా దాన్నే తీసుకొస్తుంది వెళ్ళి. సపోజ్ ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ డెవ్ టెస్ట్ ల్యాబ్స్, లేకపోతే ఇంకేమున్నాయి మనకి,
రిజర్వేషన్స్, ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు వీటిలోంచి. తీసుకుని మనం దాన్ని చేయడానికి ట్రై చేస్తే, అంటే వెతకడానికి ట్రై చేస్తే, కీవాల్ట్ తీసుకుందాం. అజూర్ ఆర్ఎం కీవాల్ట్ అన్నప్పుడు కీవాల్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఆ రీసోర్స్ టైప్ తోటి ఉన్న డాక్యుమెంట్ వచ్చేసింది. అది ఓపెన్ చేసినప్పుడు కీవాల్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం లేటెస్ట్ ప్రొవైడర్లో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవాలి. కీవాల్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఎగ్జాంపుల్ ఉంటుంది, కింద రిఫరెన్స్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ రిఫరెన్స్. నేను ఆల్మోస్ట్ 7 years నుంచి పనిచేస్తున్నాను టెరఫామ్లో, రియల్ టైంలో. బట్ స్టిల్ ఐ రిఫర్ ది డాక్యుమెంట్ బికాస్ మనం గుర్తుపెట్టుకోలేము ఇవన్నీ ఇంపాసిబుల్ థింగ్స్. ప్రతిరోజు ఐ హ్యావ్ టు రిఫర్, దాని ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, దాంట్లో యాట్రిబ్యూట్స్ ఏం వాడుతున్నాడు, రిఫర్ చేసుకునే రాయాలి, కోడ్ రాయాలంటే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? వర్చువల్ మిషన్ కావాలి. డాక్యుమెంటేషన్ క్లియర్గా చదువుకోవాలి. జస్ట్ 1 or 2 minutes ఫినిష్ చేసేయచ్చు, ఒక చిన్న డాక్యుమెంట్ ఉంటుంది అంతే. అది ఏమంటున్నాడు, ఇలాంటి నోట్స్ మాత్రం మర్చిపోకూడదు, డెఫినెట్గా చూసుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ, అజూర్ ఆర్ఎం వర్చువల్ మిషన్ అనేటటువంటి రీసోర్స్ హ్యాస్ బీన్ సూపర్సీడెడ్ బై ది అజూర్ లినక్స్ వర్చువల్ మిషన్ అండ్ అజూర్ విండోస్ వర్చువల్ మిషన్ రీసోర్సెస్. The existing Azure Virtual Machine resource will continue to be available throughout the 3x releases. However, in the future frozen state to maintain compatibility, new functionality will be used instead of the old one. అంటే ఇది డిప్రికేట్ అవుతుంది ఫ్యూచర్లో. దీని ప్లేస్లో ఇండివిజువల్ రీసోర్సెస్ తీసుకొచ్చాము. లినక్స్కి విండోస్కి. ఇప్పుడు మనం విండోస్ విఎం క్రియేట్ చేయాలి అంటే ఈ రీసోర్స్ వాడాలి మనం, విండోస్ వర్చువల్ మిషన్ అని చెప్పి. దీని డెఫినేషన్ చూసినప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే ఒక ఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాడు ఇక్కడ, విఎం ఎలా క్రియేట్ చేయాలి స్క్రాచ్ నుంచి. రీసోర్స్ గ్రూప్ ఉంది, వర్చువల్ నెట్వర్క్ ఉంది, సబ్నెట్స్ ఉన్నాయి. ఇంకేం కావాలి మన విఎం క్రియేట్ అవ్వాలంటే? ఏమేం రీసోర్సెస్ కావాలి విఎం క్రియేట్ అవ్వాలంటే? పోర్టల్కి వెళ్ళి ఒకసారి వర్చువల్ మిషన్ విజార్డ్ స్టార్ట్ చేస్తే డిపెండెన్సీస్ ఏముంటాయో దీనికి తెలిసిపోతుంది. విఎం క్రియేషన్ విజార్డ్లో మనకి టిపికల్గా కనిపించేవి ఏముంటాయంటే, రీసోర్స్ గ్రూప్ చెప్పాలి, తర్వాత విఎంకి నేమ్, మ్యాండేటరీ వాల్యూస్ ఇవి, లొకేషన్ మ్యాండేటరీ, అవైలబిలిటీ ఆప్షన్స్ ఇట్స్ అప్ టు అస్, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ టైప్ కూడా ఆప్షనలే, అది కూడా మనకి ఏది కావాలితే సెలెక్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా చెప్పాల్సింది ఇమేజ్ పేరు చెప్పాలి, అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఈ విఎం క్రియేట్ చేయాలనుకుంటున్నాం మనం అనేది చెప్పాలి. అది మ్యాండేటరీ బికాజ్ ఆస్ట్రిక్ ఉంది కాబట్టి ఇక్కడ. ఆ తర్వాత అంటే ఇవన్నీ డిపెండెన్సీస్, రీసోర్స్ గ్రూప్ డిపెండెన్సీ, లొకేషన్ డెఫినెట్గా ఉండాలి, ఇమేజ్ డెఫినెట్గా ఉండాలి, ఆర్కిటెక్చర్ సైజ్ డెఫినెట్గా చెప్పాలి, విఎం సైజు, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ డెఫినెట్గా పాస్ చేయాలి. ఇంక ఇవి కాకుండా ఇంకేముంటాయి దీనికి డిపెండెన్సీస్ అంటే, స్టోరేజ్కి వెళ్ళినప్పుడు డిస్క్లు ఏమేం కావాలి, ఓఎస్ డిస్క్ కావాలా, డేటా డిస్క్ కావాలా, ఎన్ని డిస్క్లు కావాలి, సి డ్రైవ్లు డి డ్రైవ్లు అన్నీ. ఓఎస్ డిస్క్ అంటే సి డ్రైవ్, డేటా డిస్క్ అంటే డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ అలాంటివి. ఆ తర్వాత నెట్వర్క్లో ఏంటి డిపెండెన్సీస్, ఏ వీనెట్లో పెడదాం అనుకుంటున్నారు, ఏ సబ్నెట్లో పెడదాం అనుకుంటున్నారు విఎంని. ఇలా మనం నెట్వర్క్ ట్యాబ్లో సెలెక్ట్ చేసినప్పుడు నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డాకర్లో అయినా కంటైనర్స్ క్రియేట్ చేసినప్పుడు వర్చువల్ ఇథర్నెట్ కార్డ్ క్రియేట్ అవుతుంది, అదే నెట్వర్క్ నేమ్ స్పేసెస్లో. అంటే ఏ డివైస్కైనా సరే, అది కంటైనర్ అయినా, విఎం అయినా, ఇంకోటైనా, ఫిజికల్ సర్వర్ అయినా, ఇంకోటైనా, నెట్వర్క్లో పార్టిసిపేట్ చేయాలంటే డెఫినెట్గా కావాల్సింది నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు. అది వైర్లెస్ ఉంటుందా, వైర్డ్ ఉంటుందా అనేది మనం వాడే కార్డ్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ కాబట్టి వర్చువల్గా ఉంటాయి. ఇవి వర్చువల్ నెట్వర్క్ కార్డ్స్, వర్చువల్ ఈథర్నెట్ కార్డ్స్ అంటారు. అంటే విఎంని నెట్వర్క్కి కనెక్ట్ చేయాలి, మన వీనెట్కి, వీనెట్లో ఉన్న సబ్నెట్కి కనెక్ట్ చేయాలంటే దానికి ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కావాలి. అదొక మ్యాండేటరీ డిపెండెన్సీ. పోర్టల్ నుంచి సపోజ్ ఇలా మనం విఎం క్రియేట్ చేసుకుంటూ వెళ్తే ఈ ఆప్షన్స్ అన్నీ పెట్టుకుని, నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ ఆప్షనల్, ఏది కూడా మ్యాండేటరీ కాదు. మానిటరింగ్ అన్నీ ఆప్షనల్, అడ్వాన్స్డ్ ట్యాబ్ అన్నీ ఆప్షనలే. ఓన్లీ నెట్వర్కింగ్ ట్యాబ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, ఏ నెట్వర్క్, ఏ సబ్నెట్, అలాగే ఇన్బౌండ్ పోర్ట్స్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ చెప్పాలి. అదేవిధంగా డిస్క్లో ఓఎస్ డిస్క్, డేటా డిస్క్ చెప్పాలి. బేసిక్ ట్యాబ్లో కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీగా ఉన్నాయి.
డిపెండెన్సీ ఏంటి దీనికి? అంటే విఎం క్రియేట్ అవ్వాలంటే ఇంకా అడిషనల్గా క్రియేట్ అవ్వాల్సిన రీసోర్సెస్ ఏంటి అంటే, మనం ఈ విఎంని క్రియేట్ చేసి చూద్దాం. విఎం విఎం ఒక్కలాగే దానిలాగే క్రియేట్ అయిపోతుందా? విఎం తనతో పాటు ఇంకేమైనా రీసోర్సెస్ని క్రియేట్ చేస్తుందా? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వలేదు ఇక్కడ. అంటే మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు క్లారిటీ కోసం ఏం చేయాలనేది చెప్తున్నాను నేను. పోర్టల్ నుంచి ఒకసారి చెక్ చేసుకుంటే ఆ రీసోర్స్ ఎలా క్రియేట్ అవుతుందని, దానికి కావాల్సిన డిపెండెన్సీస్, దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ తెలుస్తాయి మనకి టెరఫామ్తో చేసేటప్పుడు. సో వాలిడేషన్ కోసం డాక్యుమెంటేషన్ చూసుకుంటాం, దాంతోపాటు దీంతో కంపేర్ చేసుకుంటాం. క్రియేట్ అంటున్నా, విఎం క్రియేట్ అవుతుంది ఇక్కడ. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన వీనెట్లో, నేను టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేసిన సబ్నెట్లో, ఆ రీసోర్స్ గ్రూప్లో ఆ లొకేషన్లో విండోస్ 2016 విఎం ఒకటి క్రియేట్ అవుతుంది. సబ్మిటింగ్ డిప్లాయ్మెంట్ అంది క్రియేట్ అవుతుంది. అయితే విఎం విఎం ఒక్కటే క్రియేట్ అవ్వదు. విఎం తనతో పాటు డిస్క్ని క్రియేట్ చేసుకుంటుంది, స్టోరేజ్ కావాలి కాబట్టి. నెట్వర్క్ కార్డ్ని క్రియేట్ చేసుకుంటుంది, నెట్వర్క్ కావాలి కాబట్టి. పబ్లిక్ ఐపీని క్రియేట్ చేసుకుంటుంది, ఐపీ అడ్రస్ కావాలి కాబట్టి ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వడానికి. అంటే విఎం అనేది ఇండివిజువల్ రీసోర్సే, కానీ దానికి డిపెండెంట్ రీసోర్సెస్ ఉన్నాయి ఇంకా. ఇవన్నీ డిపెండెంట్ రీసోర్సెసే. ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసింది ఇక్కడ, ఎన్ఎస్జి. ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ చేసింది, ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ క్రియేట్ చేసింది. విఎం క్రియేట్ అవుతుంది, డిస్క్లు క్రియేట్ అవుతాయి, అన్నీ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాం మనం? డిప్లాయ్మెంట్ అయిపోయింది, పోర్టల్ నుంచి అయితే అయిపోయింది. ఈ రీసోర్స్ గ్రూప్లో ఉంది కదా విఎం, డెవ్ ఆర్జీలో. దానికి నావిగేట్ అయితే మనం సబ్మిట్ చేసింది ఒకే ఒక రిక్వెస్ట్, ఒక విఎం క్రియేట్ చేసి పెట్టు అని. అది ఎన్ని క్రియేట్ చేసిందో చూడండి. పబ్లిక్ ఐపీ, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, డిస్క్. ఇవన్నీ కూడా విఎంని సపోర్ట్ చేసే రీసోర్సెస్. మన కుబర్నెటిస్ క్లస్టర్లో స్కేల్ సెట్, లోడ్ బ్యాలెన్సర్, అవన్నీ ఎలా అయితే క్రియేట్ అయినాయో దానికోసం అది పనిచేయటానికి, అలాగే ఇక్కడ విఎం పనిచేయాలంటే ఇవన్నీ కావాలి దీనికి. ఇవన్నీ కూడా ఇండివిజువల్ రీసోర్సెస్. అంటే ఇప్పుడు టెరాఫామ్లో కోడ్ రాసేటప్పుడు వీటికి సంబంధించిన కోడ్ కూడా రాసుకోవాలి మనం. ఓన్లీ విఎం కోడ్ రాస్తే సరిపోదు. ఇప్పుడు దీని ద్వారా మనకు ఐడియా వచ్చింది ఏంటంటే, విఎం క్రియేట్ చేస్తే ఇన్ని రీసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం డాక్యుమెంట్ చూస్తే సబ్నెట్ వరకు ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం. తర్వాత ఏమంటున్నాడు? ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే విఎంకి కావాలి అది. ఆ తర్వాత ఒక విఎం క్రియేట్ చేస్తున్నాను అంటున్నాడు. యాజ్ పార్ట్ ఆఫ్ ది క్రియేషన్ డిస్క్లో ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి, ఓఎస్ డిస్క్ అని చెప్పి విఎంతో పాటు క్రియేట్. కానీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనే దాన్ని సెపరేట్గా చేస్తున్నాడు. అలాగే పబ్లిక్ ఐపీ అవసరమైతే పబ్లిక్ ఐపీ రీసోర్స్ కూడా డిఫైన్ చేయాలి. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అవసరమైతే ఎన్ఎస్జి రీసోర్స్, ఎన్ఎస్జి లోపల ఉండేటటువంటి రూల్ క్రియేషన్ కూడా చెప్పాలి. ఎన్ఎస్జి అంటే ఏంటంటే అజూర్లో ఫైర్ వాల్ అనమాట ఇది. అంటే ఏ టైప్ ఆఫ్ ట్రాఫిక్ని ఈ నెట్వర్క్లోకి అలౌ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ట్రాఫిక్ని ఈ నెట్వర్క్ నుంచి బయటికి పంపించాలి అని చెప్పేటటువంటి బేసిక్ ఫైర్ వాల్ రూల్స్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లో ఉంటాయి. ఏడబ్ల్యూఎస్లో కూడా దీన్ని సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తారు. జీసీపీలో ఫైర్ వాల్ అని ఉంది దీని పేరు. మనం ఇంగ్రెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆర్ నోడ్ పోర్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆ ఫైర్ వాల్కి వెళ్ళి ఫైర్ వాల్ రూల్స్లో 32,000 పైన ఒక పోర్ట్ ఓపెన్ చేసాం. అంటే ఆ నెట్వర్క్లోకి ఆ పోర్ట్ మీద ట్రాఫిక్ని అలౌ చేసి అని చెప్పడానికి. జీసీపీలో అక్కడ ఫైర్ వాల్ అంటాడు దాన్ని డైరెక్ట్గా, ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అంటాడు. సో ఇవన్నీ కూడా డిపెండెన్సీసే. ఇప్పుడు మనం ఒక విఎంని క్రియేట్ చేయాలి అంటే ఇన్ని కావాలని మనకు తెలుస్తోంది. ఇంకా ఫర్దర్గా ఎగ్జాంపుల్స్ ఏమైనా చూస్తే, అంటే ఇవి కాకుండా నెట్లో రెఫరెన్సెస్ తీసుకుంటే టెరాఫామ్ వాడు సింపుల్గా ఇచ్చేసాడు. బట్ నాకు ఇంకా అడిషనల్గా ఎన్ఎస్జి కావాలి, ఎన్ఎస్జి రూల్ కావాలి, పబ్లిక్ ఐపీ కావాలి. అవి చెప్పలేదు ఈ ఎగ్జాంపుల్లో. సో అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ విండోస్ అండర్ స్కోర్ వర్చువల్ మిషన్ ఫుల్ ఎగ్జాంపుల్ ఎక్కడో చోట దొరుకుతుంది, మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్లోనే ఉంది, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఒకరు చెప్పుంటారు ఎక్కడో చోట. సో దాంట్లో మనకి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఎలా డిఫైన్ చేయాలి, దాంట్లో రూల్ ఎలా డిఫైన్ చేయాలి, డెఫినెట్గా దొరికేస్తుంది.
వెతికితే. సో ఇటు సబ్నెట్ చెప్పాడు, ఇదిగో పబ్లిక్ ఐపీ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాడు, ఇదిగో సెక్యూరిటీ గ్రూప్ ఎలా చేయాలో చెప్తున్నాడు, దాంట్లో రూల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాడు. తర్వాత నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, ఆ తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని ఆ ఇంటర్ఫేస్ కార్డ్కి అసోసియేట్ చేయటం, అండ్ స్టోరేజ్ అకౌంట్ ఫర్ ది బూట్ డయాగ్నోస్టిక్స్, ఫైనలీ విండోస్ వర్చువల్ మిషన్. ఇలా కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఎగ్జాంపుల్స్ దొరికేస్తాయి మనకి, ఫుల్ ఫుల్ ఎగ్జాంపుల్స్. సో టిపికల్గా ఇప్పటిదాకా మేబీ టెరఫామ్ ఇప్పటిదాకా మనం చూడలేదు కాబట్టి, మొన్న నిన్నే కదా మనం మొదలు పెట్టాం. అంతకు ముందు రోజు వరకు ఈ కోడ్ చూస్తే ఏంటో తెలియదు మనకి, అర్థం అవ్వదు. బట్ ఇప్పుడు ఎంతో కొంత అర్థం అవుతుంది. ఇది రీసోర్స్, దీంట్లో అట్రిబ్యూట్స్, ఇట్లా. సో చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి, మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి కరెక్ట్గా వెతికితే. దాన్ని మనం కస్టమైజ్ చేసుకుని రాసుకుంటేనే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని మనం మొదలు పెడితే వీ కెన్ రైట్ ఇట్ డౌన్, ఎలా రాయాలి అనేది. అయితే నేను సీక్వెన్షియల్గా రాస్తాను మొత్తం కోడ్ అంతా మీ ముందు. సో యూ గెట్ టు నో హౌ టు హ్యాండిల్ దిస్. నెక్స్ట్ మనకు కావాల్సింది రీసోర్స్ అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ నెట్వర్క్ అండర్ స్కోర్ ఇంటర్ఫేస్, నిక్కాడ్ కావాలి. సో నిక్కాడ్ డెఫినేషన్ ఎలా చేస్తాం స్పెసిఫిక్గా, వీళ్ళ రిఫరెన్సే. ఆ రిఫరెన్స్ ఒక్కటి తీసుకుంటే చాలు, ఇది నిక్కాడ్ రిఫరెన్స్. ఎందుకంటే పైన చెప్పింది రీసోర్స్ గ్రూప్, వీనెట్, సబ్నెట్ అవి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. మనకు కావాల్సింది ఓన్లీ నెట్వర్క్ కార్డు. సో నెట్వర్క్ కార్డ్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను నేను. నిక్కాడికి పేరేం పెడుతున్నానంటే విఎంకి ఏ పేరు పెడదాం అనుకుంటున్నానో ఆ పేరు పెడదాం అనుకుంటున్నాను. డెవ్ విఎం నిక్ 01 నిక్కాడ్ పేరు. ఏ లొకేషన్లో పెట్టాలి ఈ నిక్కాడ్ని? నా రీసోర్స్ గ్రూప్ ఎక్కడుందో అక్కడే పెట్టాలి. సో డేటా పైన రీసోర్స్ గ్రూప్ డేటా బ్లాక్లో ఉంది, డేటా డాట్ అజూర్ ఆర్ఎం రీసోర్స్ గ్రూప్ ఎగ్జిస్టింగ్ ఆర్జీ లొకేషన్ అంటాను. అలా అదే విధంగా పేరు, రీసోర్స్ గ్రూప్ పేరు ఎగ్జిస్టింగ్ ఆర్జీ డాట్ నేమ్ అంటాను. ఐపీ కాన్ఫిగరేషన్, ఈ పర్టికులర్ నెట్వర్క్ కార్డ్కి ప్రైవేట్ ఐపీ ఉంటే సరిపోతుందా, పబ్లిక్ ఐపీ కూడా కావాలా? జనరల్గా మనం పోర్టల్ నుంచి ఒక నెట్వర్క్ కార్డ్ని డైరెక్ట్గా క్రియేట్ చేస్తే, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ని విడిగా విఎంతో పాటు కాకుండా, ఇది విఎంతో పాటు క్రియేట్ అయింది. ఇది మనం మామూలుగా ఇక్కడ క్రియేట్ చేస్తే అది అడిగే ఆప్షన్స్ ఏముంటాయంటే ఏ రీసోర్స్ గ్రూప్, ఆ నెట్వర్క్ కార్డ్ పేరేంటి, ఏ వీనెట్, ఏ సబ్నెట్, అండ్ పబ్లిక్ ఐపీ ఒకటే పెడతారా, ప్రైవేట్ ఐపీ ఒకటే పెడతారా, పబ్లిక్ ఐపీ కూడా పెడతారా అనేది ఉంటుంది ఆప్షన్ యూజువల్గా. సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్. దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఐపీ కాన్ఫిగరేషన్లో నేమ్ ఆఫ్ ది ఐపీ కాన్ఫిగరేషన్ ఏ సబ్నెట్కి ఈ పర్టికులర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది మన విఎంకి నెట్వర్క్ కనెక్టివిటీ ఇచ్చేటటువంటి డివైస్. మన విఎం అల్టిమేట్లీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వీనెట్లో టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేసిన సబ్నెట్లో ప్లేస్ అవ్వాలి. అలా ప్లేస్ అవ్వాలంటే విఎంని డైరెక్ట్గా పెట్టలేం తీసుకెళ్ళి. విఎంని డైరెక్ట్గా పెట్టకుండా నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ని సబ్నెట్లో పెడతాం. సో ఇది ఏ సబ్నెట్లో ఉండాలి అంటే పైన మనం రాసుకున్నటువంటి TF2నో TF1లోనో పెట్టుకుంటాం. అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ సబ్నెట్ 1.id అంటున్నాను, ఎందుకంటే సబ్నెట్ ఐడి అన్నాడు కాబట్టి. నేమ్ అంటే నేమ్ తీసుకున్నాను, లొకేషన్ అంటే లొకేషన్ తీసుకున్నాను, ఐడి అన్నాడు కాబట్టి ఐడి తీసుకుంటున్నాను. ఇక్కడ అట్రిబ్యూట్స్లో ఐడి కూడా ఉంటుంది, ఇవో ఐడి. ఆ తర్వాత ప్రైవేట్ ఐపీ అలొకేషన్, ఈ వీనెట్లో ఈ అడ్రస్ స్పేస్ నుంచి, ఈ సబ్నెట్ అడ్రస్ స్పేస్ నుంచి ఏ సబ్నెట్కి అయితే దీన్ని కనెక్ట్ చేస్తున్నామో ఆ సబ్నెట్ అడ్రస్ స్పేస్ నుంచి ఒక ఐపీ అడ్రస్ ఈ నెట్వర్క్ కార్డ్కి అలొకేట్ అవుతుంది. దాని తర్వాత దీనికి పబ్లిక్ ఐపీ కూడా కావాలి అంటే కనుక పబ్లిక్ ఐపీ రిఫరెన్స్ కూడా పెట్టాలి. ఎందుకంటే విఎం బయట నుంచి కనెక్ట్ అవ్వాలి, మనకి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే విఎంకి పబ్లిక్ ఐపీ కావాలి. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఐడి. మరి పబ్లిక్ ఐపీ రీసోర్స్ ఏది చెప్పలేదు కదా ఇంకా. ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ చేయమని కూడా చెప్పాలి, చెప్పినప్పుడే ఆ రెఫరెన్స్ ఇక్కడ వాడుకోగలుగుతాం మనం. సో నెక్స్ట్ రీసోర్స్ మనకు కావాల్సింది ఏంటంటే రీసోర్స్ అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ పబ్లిక్ అండర్ స్కోర్ ఐపీ.
న్యూ పబ్లిక్ ఐపి, న్యూ పిఐపి అంటున్నాను. అలాగే ఇది న్యూ నిక్ అంటున్నాను. సో ఈ రిసోర్స్కి ఏం అట్రిబ్యూట్స్ ఉంటాయి ఇక్కడ మనకు చెప్పేస్తుంది. 4 అట్రిబ్యూట్స్: నేమ్ ఆఫ్ ది పబ్లిక్ ఐపి, లొకేషను, రీసోర్స్ గ్రూప్ నేము, అలొకేషన్ మెథడ్. అలొకేషన్ మెథడ్ స్టాటికా డైనమికా అని ఉంటుంది, 2 ఆప్షన్స్ ఉంటాయి. సో లెట్ us రైట్ నేమ్ ఆఫ్ ది పబ్లిక్ ఐపి. సో నెక్స్ట్ స్టాప్స్ ఆర్ డెవ్ విఎం పిఐపి 01 అంటున్నాను నేమ్. ఆ తర్వాత రీసోర్స్ గ్రూప్ నేమ్ డేటా డాట్ ఎగ్జిస్టింగ్ ఆర్జీ డాట్ నేమ్. లొకేషన్ డేటా డాట్ ఎగ్జిస్టింగ్ ఆర్జీ డాట్ లొకేషన్. అలొకేషన్ మెథడ్ స్టాటిక్ ఆర్ డైనమిక్. స్టాటిక్ ఇస్తే స్టాటిక్ ఉంటుంది. స్టాటిక్ ఇప్పుడు అజూర్ స్టాటికే సపోర్ట్ చేస్తుంది ఎక్కువ డైనమిక్ కన్నా కూడా. డైనమిక్ ఐపీస్ డెప్రికేట్ అయిపోతున్నాయి అంటున్నారు. సో స్టాటిక్ ఐపీ. ఇప్పుడు ఈ రీసోర్స్ డెఫినేషన్ చేసాం కాబట్టి, అంటే పబ్లిక్ ఐపీ క్రియేట్ అవ్వాలి అని చెప్పాం కాబట్టి దీని రిఫరెన్స్ ని కింద వాడుకుంటాం. అజూర్ ఆర్ఎం పబ్లిక్ ఐపీ డాట్ ఐడి, బికాజ్ ఇది ఐడి. అంటే ఇప్పుడు ఈ నెట్వర్క్ కార్డ్కి క్రియేట్ అయిన తర్వాత ఏ సబ్నెట్కి అయితే కనెక్ట్ అయిందో ఆ సబ్నెట్లోంచి ఒక ఐపీ, క్రియేట్ అయిన పబ్లిక్ ఐపీ రెండు అటాచ్ అవుతాయి అన్నమాట. ఇది అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ ఏంటి? నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కావాలి, ఎందుకంటే ఫైర్ వాల్ రూల్స్ డిఫైన్ చేయాలి. సో రీసోర్స్ అని చెప్పి అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ నెట్వర్క్ అండర్ స్కోర్ సెక్యూరిటీ గ్రూప్ ఎన్ఎస్జి, న్యూ ఎన్ఎస్జి అంటున్నాను. దీనికి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏమున్నాయంటే లొకేషను, నేము, రీసోర్స్ గ్రూప్ నేమ్ 3 ఉన్నాయి. నేమ్ ఆఫ్ ది ఎన్ఎస్జి, లొకేషన్ ఆఫ్ ది ఎన్ఎస్జి, రీసోర్స్ గ్రూప్ నేమ్. సో నేమ్ రాద్దాం. నేమ్ ఆఫ్ ది ఎన్ఎస్జి వచ్చి డెవ్ ఎన్ఎస్జి 01. రీసోర్స్ గ్రూప్ ది ఇది కాపీ చేసేస్తున్నాను. 3 మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అయిపోయినాయి. ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫైనలీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ రూల్ ఒకటి క్రియేట్ చేసి ఫైనలీ విఎం క్రియేట్ చేద్దాం. అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ రూల్, న్యూ రూల్, ఫైర్ వాల్ రూల్ అనమాట ఇది. మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏమున్నాయంటే చాలా ఉన్నాయి దీనికి రీసోర్స్ గ్రూప్ నేమ్ చెప్పాలి, నేమ్ ఆఫ్ ది రూల్ చెప్పాలి, డైరెక్షన్ చెప్పాలి, ప్రోటోకాల్ చెప్పాలి, యాక్సెస్ చెప్పాలి, ప్రయారిటీ చెప్పాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం టైం వేస్ట్ చేసుకునే కన్నా ఒకసారి టెరాఫామ్ డాక్యుమెంటేషన్కి వెళ్ళి ఆ రూల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అందులో ఉంటాయి అవన్నీ తెచ్చి ఇక్కడ పెడదాం అట్రిబ్యూట్స్ని. సో ఇవి యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేస్తున్నాను. అయితే రూల్ వచ్చేసరికి విండోస్ మిషన్ కాబట్టి అలో ఆర్డిపి అని పెడుతున్నా. ప్రయారిటీ నెంబర్ ఫర్ ది రూల్ 100, ఇన్బౌండ్, ఇది అవుట్బౌండ్ కాదు, ఇన్బౌండ్. అలో ఏ పోర్ట్ మీద ట్రాఫిక్ అలో చేయాలంటే ఆర్డిపి పోర్ట్ 3389. సో పోర్ట్ నెంబర్ 3389 అనమాట. చెప్పి ఇక్కడ మనం పైన ఉన్నటువంటి రీసోర్స్ గ్రూప్ని దాన్ని నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని రిఫరెన్స్ చేసుకుంటాం. రీసోర్స్ గ్రూప్ డేటా బ్లాక్లో ఉంది కాబట్టి డేటా బ్లాక్ తోటే రిఫరెన్స్ చేస్తాం. బట్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ మనం డిఫైన్ చేసింది కాబట్టి ఇది మాత్రం మనం చెప్పింది వస్తుంది. అజూర్ ఆర్ఎం ఎన్ఎస్జి డాట్ నేమ్ అనమాట. ఇక్కడికి ఫైర్ వాల్ రూల్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ విండోస్ వర్చువల్ మిషన్, దాని అట్రిబ్యూట్స్, దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ రాసుకోవాలి. సో అజూర్ విండోస్ వర్చువల్ మిషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్. లైక్ కన్ఫ్యూజింగ్గా ఉందని అనుకోవద్దు. కోడ్ అంతా మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసి అవి ఎలా కనెక్ట్ అవుతాయో చెప్పిన తర్వాత డిప్లాయ్ చేద్దాం. సో ఇది విఎం డెఫినేషన్. ఇది అజూర్ ఆర్ఎం విండోస్ వర్చువల్ మిషన్ ఎగ్జాంపుల్ వచ్చి న్యూ విఎం, న్యూ అండర్ స్కోర్ విఎం, మిషన్ పేరు డెవ్ విఎం 01. ఇందాక ఆల్రెడీ పెట్టామా, పెడితే వేరేది పెడదాం, డెవ్ విఎం 02 పెడుతున్నా. అండ్ దెన్
రీసోర్స్ గ్రూప్ నేమ్, లొకేషన్ పైన కాపీ చేస్తాను, బికాస్ అవే కదా కావాల్సింది. ఈ రెండు ఇక్కడ పెట్టేస్తున్నా. సైజ్ వచ్చేసరికి స్టాండర్డ్ B1S, చిన్నది ఇది అన్నిటికన్నా. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం పెడతారంటే ఇక్కడ ఉన్నవి పెట్టేస్తున్నాను. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, ఇందాక చెప్పాను కదా, వర్చువల్ మిషన్ అనేది డైరెక్ట్గా నెట్వర్క్కి కనెక్ట్ అవ్వలేదు ఎప్పుడు. ఈవెన్ మన ల్యాప్టాప్ అయినా డైరెక్ట్గా వైఫై రౌటర్ కనెక్ట్ అవ్వదు. వైఫైకి కనెక్ట్ అవ్వాలంటే ల్యాప్టాప్ లోపల వైఫై కార్డ్ ఉండాలి. మన మొబైల్ డివైస్ అయినా అంతే. మొబైల్ డైరెక్ట్గా వెళ్ళి నెట్వర్క్ కనెక్ట్ అవ్వదు. మొబైల్కి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కావాలి, వైఫై కార్డ్ కావాలి. వైఫై కార్డే నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. వైఫై కార్డ్ ద్వారా ల్యాప్టాప్ కనెక్ట్ అవుతుంది. అంటే వైఫై కార్డ్ అనేది అటు పక్క నెట్వర్క్కి ఇటు పక్క ల్యాప్టాప్కి మీడియేటర్ కింద ఉంటుంది మధ్యలో. అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా. ఇక్కడ మనం ఏం చేసామంటే వీనెట్ క్రియేట్ చేసాం, అందులో సబ్నెట్స్ క్రియేట్ చేసాం, ఆ సబ్నెట్కి నెట్వర్క్ కార్డ్ని కనెక్ట్ చేసాం రిఫరెన్స్ ఇచ్చి. సో ఒక పక్కన ఇది వెళ్ళి సబ్నెట్ కనెక్ట్ అయి ఉంది. ఇలా కనెక్ట్ అయి ఉన్నటువంటి ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ని విఎంలో వాడుకుంటున్నాం. ఆ విధంగా విఎం వెళ్ళి నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ రిఫరెన్స్ చేసేటప్పుడు ఆ ఉన్నటువంటి కోడ్ బ్లాక్ ఐడి తీసుకుని నెట్వర్క్ కార్డుది ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. అంటే ఈ విఎంకి చెప్తున్నాం, పైన ఒక నెట్వర్క్ కార్డ్ డిఫైన్ చేశాను, అది ఆల్రెడీ సబ్నెట్ 1కి కనెక్ట్ అయి ఉంది, దానికి నువ్వు వెళ్ళి కనెక్ట్ అవ్వు. అప్పుడు నువ్వు వెళ్ళి సబ్నెట్లో ఆల్రెడీ కనెక్ట్ అవుతావు, దాని ద్వారా నెట్వర్క్లో పార్టిసిపేట్ చేస్తావు. దట్ ఈస్ వాట్ ది హోల్ స్టోరీ. అండ్ ఈ కోడ్ మొత్తం ఇప్పుడు 87 లైన్లు కోడ్ రాసాం మనం ఇప్పటికిప్పుడు 5 నిమిషాల్లో. ఈ కోడ్ మొత్తం ఒక ఎండ్ టు ఎండ్ వర్చువల్ మిషన్ బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది మనకి. మనం ఆల్రెడీ ఒక విఎంని మాన్యువల్గా బిల్డ్ చేసి పెట్టాం కదా, డెవ్ విఎం అని చెప్పి, ఆర్ నెక్స్టాప్స్ విఎం అని పెట్టాం. సో దీని పేరు డెవ్ విఎం అని 1 అని పెట్టేసుకుందాం, ఎందుకంటే అన్నిటికీ కన్సిస్టెంట్గా ఉంటుంది. అన్ని చోట్ల 1 వాడాం కదా, నిక్ 1, NSG 1, అన్నిటికీ అదే వాడాం. సో దీనికి కన్సిస్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కోడ్ మొత్తాన్ని మనం తీసుకెళ్ళి అప్లై చేస్తే, టెరాఫార్మ్ అప్లై, కోడ్ అప్లై అయిపోయి ఎన్ని రీసోర్సెస్ క్రియేట్ అవుతాయో చూడండి ఇక్కడ. అది చెప్తుంది ఎన్ని రీసోర్సెస్ క్రియేట్ అవుతాయో. చాలా రీసోర్సెస్ క్రియేట్ అవుతాయి. 5 రీసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి ఓవరాల్గా. 5 రీసోర్సెస్లో ఏమేమి క్రియేట్ అవుతున్నాయి? ఒకటి నెట్వర్క్ కార్డ్ క్రియేట్ అవుతుంది. మనం ఇచ్చిన ప్రాపర్టీస్ కొన్నే అయినా అది చాలా ప్రాపర్టీస్ని డిఫాల్ట్స్ యాడ్ చేసేస్తుంది. మనం డిఫైన్ చేసినప్పుడు ఇన్ని చెప్పలేదు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి. మనం యాక్సలరేటెడ్ నెట్వర్కింగ్ చెప్పలేదు, డిఎన్ఎస్ సర్వర్స్ చెప్పలేదు, లొకేషన్ చెప్పాం, ప్రైవేట్ ఐపీ చెప్పాం, పబ్లిక్ ఐపీ చెప్పాం, రీసోర్స్ గ్రూప్ నేమ్ ఇది చెప్పాం అంతే. ఆ తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, మనం ఐడి చెప్పలేదు, ఐడి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. తర్వాత సెక్యూరిటీ రూల్లో మనం చెప్పినవి అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత పబ్లిక్ ఐపీ, పబ్లిక్ ఐపీ తీసుకుంది. అండ్ దెన్ వర్చువల్ మిషన్ డెఫినేషన్ తీసుకుంది. ఎస్ అన్నప్పుడు ఈ 5 క్రియేట్ అయిపోయి, 5 కూడా టెరాఫామ్ తోటి క్రియేట్ అవుతున్నాయి. ఆల్రెడీ 2 టెరాఫామ్ తో క్రియేట్ అయి ఉన్నాయి అక్కడ. ఒకటి టిఎఫ్ సబ్నెట్ 1, ఇంకోటి టిఎఫ్ సబ్నెట్ 2, 2 క్రియేట్ అయిపోయి ఉన్నాయి అక్కడ. ఆన్ టాప్ ఆఫ్ దట్, ఆన్ టాప్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కొత్తగా ఇవి యాడ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. సో ఇవన్నీ క్రియేట్ చేయడానికి మనకి పోర్టల్ నుంచి కూడా తక్కువ టైమే పట్టింది. కాకపోతే ఇలాంటివే మల్టిపుల్ క్రియేట్ చేయాల్సి వస్తే కోడ్ ద్వారా అయితే ఈజీగా చేయొచ్చు. మల్టిపుల్ విఎమ్స్ అవసరం అయితే దానికి లూప్స్ కాన్సెప్ట్ వాడతారు టెరాఫామ్లో. నాకు 10 విఎమ్స్ కావాలంటే 10 విఎమ్స్ క్రియేట్ చేసి ఇచ్చేద్ది. ఒక విఎం క్రియేట్ చేసే టైంలోనే 10 విఎమ్స్ వచ్చేస్తాయి. లూప్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వస్తాయి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, అవి దాంట్లో చెప్తాను. సో విఎం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ రీసోర్స్ గ్రూప్లో ఆర్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే డెవ్ విఎం 01 ఈస్ క్రియేటింగ్. దానికి సంబంధించినవి అన్నీ కూడా అదే రీసోర్స్ గ్రూప్లో ఉన్నాయి. దానికోసం క్రియేట్ అయిన డెవ్ ఎన్ఎస్జి, దానికోసం క్రియేట్ అయిన డెవ్ విఎం, దానికోసం క్రియేట్ అయిన డిస్క్, నిక్ కార్డు, పబ్లిక్ ఐపీ, అండ్ ఫైనలీ విఎం బిల్డ్ అవుతుంది.
సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ చూస్తే, ప్రాపర్టీస్ చూస్తే మనం ఎందుకు అలా రాయాల్సి వచ్చిందంటే, ఇది ఒక పక్కన పార్ట్ ఆఫ్ అటాచ్డ్ టు అని చెప్పి విఎంకి అటాచ్ అయింది, ఇంకొక పక్కన ఆ సబ్నెట్కి అటాచ్ అయింది. అంటే ఇది మీడియేటర్ అనమాట. ఒక విఎంని ఒక నెట్వర్క్లో పార్టిసిపేట్ చేయటానికి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డే ఇంపార్టెంట్. దీనికే మనం రాసిన రూల్స్ కూడా అప్లై అవుతాయి. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కూడా దీనికే అప్లై అవుతుంది. ఆఫ్టర్ ఆఫ్టర్ మినిట్ ఆర్ టూ ఆ డిప్లాయ్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఆ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ దీనికి అప్లై అయి ఉంటాయి అనమాట. అది ఇది ఏ సబ్నెట్లో ఉందో ఆ సబ్నెట్కి అప్లై అయి ఉంటాయి. మనం ఇప్పుడు దీన్ని ఏ సబ్నెట్లో పెట్టాం? సబ్నెట్ ప్రకారంగా చూసుకుంటే టిఎఫ్ సబ్నెట్ వన్లో ఉంది, అది కూడా టెరాఫామ్తోనే క్రియేట్ చేసాం. దానికి వెళ్ళి ఆ సబ్నెట్కి వెళ్ళి సబ్నెట్ వన్ ఆ ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ ఈ సబ్నెట్కి మనం చెప్పిన నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కూడా అటాచ్ అవుతుంది అనమాట. ఐ థింక్ ఇంకొక రీసోర్స్ రాయాలి, మనం రాయలేదు అది. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అసోసియేషన్ అని ఇంకొక రీసోర్స్ ఉంటుంది, అది కూడా రాయాలి. అండ్ ఇక్కడ చూస్తే అవైలబుల్ ఐపీస్లో రెండు ఐపీస్ కన్జ్యూమ్ అయిపోయినాయి. ఈ రెండు సబ్నెట్స్లోనూ 251 251 ఉన్నాయి, కానీ ఇక్కడ 249 ఉంది. ఎందుకని? రెండు విఎమ్స్ క్రియేట్ చేసాం మనం. రెండు విఎమ్స్ కోసం రెండు నెట్వర్క్ కార్డ్స్ క్రియేట్ అయినాయి. ఆ రెండు నెట్వర్క్ కార్డ్స్ సబ్నెట్ వన్లోనే ప్లేస్ అయినాయి. కాబట్టి ఒక్కొక్క ఐపీ అడ్రస్ని ఒక్కొక్క నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి అజూర్ ఇచ్చింది, ప్రైవేట్ ఐపీస్ని. మన నెట్వర్క్ కార్డ్స్కి వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంది. అది సబ్నెట్ వన్ నుంచే వచ్చింది ఐపీ. ఇలా మనకి ఈ రీసోర్సెస్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో ఓవరాల్గా చూస్తే ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ ఎ రన్నింగ్ విఎం విత్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. పబ్లిక్ ఐపీ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ట్రై చేస్తే కనెక్టివిటీ కనెక్ట్ అవ్వదు. వై? బికాస్ ఎన్ఎస్జి రాసాము, ఎన్ఎస్జి రూల్ రాసాము, కానీ ఆ ఎన్ఎస్జిని ఏ సబ్నెట్లో పనిచేయాలనేది చెప్పలేదు టెరాఫామ్లో. చెప్తేనే పనిచేస్తుంది, కనెక్ట్ అవ్వట్లా. బట్ ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఇక్కడ ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ రూల్ తర్వాత ఇంకొక రీసోర్స్ రాయాలి. అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ నెట్వర్క్ అండర్ స్కోర్ సెక్యూరిటీ అండర్ స్కోర్ గ్రూప్ అసోసియేషన్ అని ఉంది ఇక్కడ. ఇంటర్ఫేస్ సెక్యూరిటీ గ్రూప్ అసోసియేషన్ అని ఉంది. ఇది తీసుకుని ఎన్ఎస్జి అశోక్ వన్ అంటున్నాను. లోపల ఏమి అట్రిబ్యూట్స్ ఉండాలంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఐడి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి రెండే. ఎందుకంటే ఇది ఆ ఆ రూల్ని ఆ ఇంటర్ఫేస్కి అప్లై చేయడానికి. ఫస్ట్ది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఐడి, పైన మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం సెక్యూరిటీ గ్రూప్ని, ఇవి ఇక్కడే కనబడుతుంది. దాని రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. అజూర్ ఆర్ఎం అని చెప్పి ఎన్ఎస్జి గ్రూప్ రూల్ కాదు, గ్రూప్ తీసుకుని డాట్ ఐడి అనాలి. ఆ తర్వాత నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి అంటే అది కూడా పైన క్రియేట్ చేసాం, దాని ఐడిని ఇక్కడ ఇవ్వాలి. ఈ రెండింటిని పెట్టి ఇప్పుడు యాక్చువల్గా అయితే విఎం అంతా బిల్డ్ అయిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది, పై రీసోర్స్ యాడ్ అయిపోయినాయి. కానీ అదొకటి మర్చిపోయాం మనం, మళ్ళీ అప్లై చేయాలి కోడ్. మళ్ళీ అప్లై చేయటం వల్ల ఉన్న వాటిని మళ్ళీ రీక్రియేట్ చేయదు. అదే స్టేట్ ఫైల్ కాన్సెప్ట్, నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్. ఉన్న వాటిని ఏం ముట్టుకోదు, తను ఏదైతే క్రియేట్ చేసిందో, ఎంతవరకు క్రియేట్ చేసిందో వాటి అన్నిటినీ అలాగే ఉంచుతుంది, డేటా సోర్సెస్ని అలాగే ఉంచుద్ది. బట్ కొత్తగా మనం కోడ్లో ఏదైతే యాడ్ చేసామో ఎక్స్ట్రాగా, అది ఒక్కటి మాత్రమే యాడ్ అవుతుంది. సో మన నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి అసోసియేషన్, అలాగే సమ్ కైండ్ ఆఫ్ యాట్రిబ్యూట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, తర్వాత ఈ పాయింట్ మనకు ఉపయోగపడుతుంది. విఎం టెరాఫామ్ ద్వారానే క్రియేట్ అయింది, కంప్లీట్గా టెరాఫామ్తోనే క్రియేట్ అయింది. మనం పోర్టల్కి వెళ్ళి ఆ విఎం మీద ఎలాంటి మోడిఫికేషన్స్ చేయలేదు మాన్యువల్గా. కానీ టెరాఫామ్ ఏమంటుందంటే ఒక అప్డేట్ ఉంది ఆ విఎం మీద అంటుంది. ఇందాక చూసాం కదా, సబ్నెట్లో అడ్రస్ స్పేస్ మారిస్తే 2.0 నుంచి 1.0కి మార్చేస్తున్నాను నేనని చెప్పి రోల్ బ్యాక్ చేస్తానని చెప్పింది కదా. ఈ యూజ్ కేస్ కూడా అలాంటిదే. కానీ ఇక్కడ మనం పోర్టల్కి వెళ్ళి విఎం మీద ఎలాంటి మోడిఫికేషన్ చేయాల, కానీ టెరాఫామ్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని ట్రూ అని క్రియేట్ చేసుకుంది. కోడ్ ప్రకారంగా ఫాల్స్ ఉందంట దానికి, నేను ఫాల్స్ పెడతాను మళ్ళీ అంటుంది.
ఇది ఎన్నిసార్లు రిపీట్ చేసినా అప్లై కమాండ్ ఇది వస్తూనే ఉంటుంది. మనం ఎన్నిసార్లు అప్లై చేసినా ఈ చేంజ్ వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయడానికి లైఫ్ సైకిల్ అట్రిబ్యూట్స్ అని ఉంటాయి. అది తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చే కాన్సెప్ట్స్లో చెప్తాను. అప్పుడు ఒకసారి రీకలెక్ట్ చేస్తాను దీన్ని. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అంటే టెరాఫామ్ ద్వారా క్రియేట్ అయిన రీసోర్సే పోర్టల్లో ఏ మోడిఫికేషన్స్ చేయకపోయినా సరే ఏదో చేసినట్టు బిహేవ్ చేస్తుంది ఇక్కడ. అక్కడికి వెళ్ళి ఎవరో మాడిఫై చేసేసారు విఎం మీద, నేను కోడ్ ప్రకారం వెనక్కి తీసుకొచ్చేస్తాను అంటుంది ఇక్కడ. కానీ మనం ఏం చేయలే, అదే చేసింది మొత్తం. బట్ స్టిల్ ఏదో మోడిఫికేషన్ ఉంది, నేను రోల్ బ్యాక్ చేస్తాను అంటుంది. ఇలాంటివి టిపికల్గా కనిపిస్తూ ఉంటాయి మనకి, కొంచెం అన్నాయింగ్గా ఉంటాయి ఇవి. అది బిహేవియర్ ఎందుకు అనేది మనకు తెలియదు. ఎందుకంటే ప్రాబబ్లీ టెరాఫామ్ క్రియేట్ చేయటం ఫాల్స్ పెట్టి క్రియేట్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఈ వాల్యూ క్రియేట్ చేసినప్పుడు. కానీ అజూర్ ప్లాట్ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని అప్డేట్ చేసి ఉండొచ్చు అవసరానికి. ఆటోమేటిక్గా అజూర్ మార్చి ఉండొచ్చు, ఇది మనం మార్చలేదు. సో మళ్ళీ రన్ చేసినప్పుడు ఆ చేంజ్ని ఇది రికగ్నైజ్ చేసేసి నా ప్రకారంగా ఇది ఫాల్స్ ఉండాలి, కానీ అక్కడేమో ట్రూ అప్డేట్ అయిపోయింది, సో మళ్ళీ నేను ఫాల్స్ పెడతాను అంటుంది. అప్డేట్ ఇన్ ప్లేస్. సో ఇది ఎన్నిసార్లు మార్చినా మనం ఇప్పుడు మళ్ళీ అప్లై చేసాం అనుకోండి ఎస్ అని చెప్పి, అది ఫాల్స్కి సెట్ చేసుకుంటుంది దీన్ని. కానీ అజూర్ మళ్ళీ ట్రూ పెట్టేస్తుంది. మళ్ళీ అప్లై చేస్తే నేను మళ్ళీ మారుస్తానంటది ఇది. అంటే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి వాటిని మనం ఏం చేయలేం యాక్చువల్లీ. పోర్టల్కి వెళ్ళి మార్చడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పోర్టల్కి వెళ్ళి టెరాఫామ్తో వన్స్ ఇనిషియేట్ చేసిన తర్వాత పోర్టల్లో ఏమీ చేయకూడదు మోడిఫికేషన్స్. మొత్తం ట్రాకింగ్ అంతా మారిపోతుంది అనమాట. అందుకని చెప్పి పోర్టల్ నుంచి దీన్ని అప్డేట్ చేసేస్తాను, ఇది మళ్ళీ మళ్ళీ అడగకుండా చేస్తానంటే చేయకూడదు అలాగా. ఇది వస్తుందని చెప్పి మనకి ఇబ్బందిగా ఉంటే కనుక దీన్ని రాకుండా సప్రెస్ చేయొచ్చు. దాన్నే లైఫ్ సైకిల్ అట్రిబ్యూట్ అంటారు. అది చెప్పినప్పుడు ఒకసారి రీకలెక్ట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి పాయింట్ నెక్స్ట్ వీక్. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అసోసియేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి అన్నిటితో పాటు ఇందాక చూపించినటువంటి ఆ నెట్వర్క్ కార్డ్స్లో డెవ్ నిక్ విఎంకి ఇంతకుముందు ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ దగ్గర నన్ అని ఉంది ఇక్కడ. బట్ ఇప్పుడు మనం ఏదైతే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసామో అది అసోసియేట్ అయింది. ఎందుకు అసోసియేట్ అయింది అంటే మనం అశోక్ అని రూల్ రాసాం కాబట్టి, కోడ్ రాసాం కాబట్టి. ఇప్పుడు ఇందాక దాకా పనిచేయని కనెక్షన్ ఇప్పుడు పనిచేస్తుంది. బికాజ్ మనం ఆర్డిపి కనెక్షన్ అలౌ చేయమని చెప్పి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్లో రూల్ పెట్టి ఆ రూల్తో ఉన్నటువంటి ఎన్ఎస్జీని మన నెట్వర్క్ కార్డ్కి అటాచ్ చేసాం కాబట్టి మన విఎం అలౌ చేస్తుంది అనమాట. ఐ థింక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చి కోడ్లో ఉంది, నేను టిపికల్గా వాడే ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఉంది అడ్మిన్ యూజర్ నేమ్. ఇవి కూడా ఇక్కడ స్టోర్ చేయకూడదు, ఇవి కూడా కీవాల్ట్ నుంచి తెచ్చుకుంటారు. యాక్చువల్గా పాస్వర్డ్స్ని వాటిని సెన్సిటివ్గా పెడతారు. సో ఓకే, కనెక్ట్ అయిపోయింది విఎం, లాగిన్ అయిపోతున్నాం. త్రూ అవుట్ ఎండ్ టు ఎండ్ విఎం మనం బిల్డ్ చేసాం. ఇప్పుడు ఒక చిన్న మినీ సైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. ఒక వీనెట్, మల్టిపుల్ సబ్నెట్స్, దాంట్లో ఒక విండోస్ వర్చువల్ మిషన్ విత్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, ఎన్ఎస్జీ, పబ్లిక్ ఐపీ, డిస్క్లు అన్నీ కలిపి క్రియేట్ అయింది. సో లాట్ ఆఫ్ రీసోర్సెస్ క్రియేట్ అయినాయి. ఓవరాల్గా డేటా సోర్సెస్ని వాడి ఎగ్జిస్టింగ్ వాటిని ఎగ్జిస్టింగ్ లాగా మెయింటైన్ చేస్తూ ఆన్ టాప్ ఆఫ్ దట్ వి బిల్ట్ ఏ స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ ఈస్ వాట్ ది కాన్సెప్ట్ ఆఫ్ డేటా సోర్సెస్ అనమాట ఓవరాల్గా. ఒకవేళ ఇందులో ఏదైనా సరే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ని ఒకవేళ మనం పోర్టల్ నుంచి క్రియేట్ చేసి పెట్టుకున్నా, పబ్లిక్ ఐపీని పోర్టల్ నుంచి క్రియేట్ చేసి ముందే పెట్టుకున్నా, వాటిని కూడా డేటా అని చెప్పి రిఫర్ చేస్తాం. లక్కీగా టెరాఫామ్ డాక్యుమెంటేషన్లో ప్రతి రీసోర్స్కి 2 కేటగిరీస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ పబ్లిక్ ఐపీ అనే దాని గురించి నేను వెతికితే పబ్లిక్ ఐపీ అని 2 కేటగిరీస్లో డాక్యుమెంట్స్ వచ్చాయి నాకు. ఒకటి రీసోర్సెస్, ఇంకోటి డేటా సోర్సెస్. రీసోర్స్కి డిఫైన్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రిఫర్ చేస్తే రీసోర్స్ బ్లాక్ ఎలా రాయాలో చెప్తాడు, అంటే కొత్త దాన్ని క్రియేట్ చేయడానికి. ఉన్నదాన్ని రిఫర్ చేయాలంటే డేటా సోర్స్ డాక్యుమెంటేషన్లో పబ్లిక్ ఐపీ తీసుకోవాలి. డేటా సోర్స్ని ఇలా రిఫర్ అంటే ఏ అట్రిబ్యూట్స్ వాడాలి మనం దాన్ని రిఫర్ చేసేటప్పుడు. రీసోర్స్ గ్రూప్కి అయితే నేమ్ ఒకటి ఇస్తే సరిపోతుందని తెలిసింది. వీనెట్కి అయితే నేమ్ ప్లస్ రీసోర్స్ గ్రూప్ నేమ్ ఇవ్వాలని తెలిసింది. ఒకవేళ పబ్లిక్ ఐపీ మనం అజూర్లో క్రియేట్ చేసి పెట్టేసుకుని పోర్టల్లో
దాన్ని టెరాఫామ్లో రిఫరెన్స్ చేయాలంటే ఏం అట్రిబ్యూట్స్ ఇవ్వాలంటే డేటా సోర్స్ డాక్యుమెంటేషన్లో క్లియర్గా చెప్తాడు, ఇలా రిఫర్ చేయాలి, ఈ అట్రిబ్యూట్స్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వక్కర్లా. ఇందాక ఇచ్చిన అలొకేషన్ మెథడ్ బ్లా 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 అదంతా ఇవ్వక్కర్లా. ఓన్లీ నేమ్ ఆఫ్ ది పబ్లిక్ ఐపీ, రీసోర్స్ గ్రూప్ నేమ్ ఆఫ్ ది పబ్లిక్ ఐపీ. ఇట్లా ప్రతిదానికి రెండు ఉంటాయి రిఫరెన్సెస్. ఈవెన్ వర్చువల్ మిషన్ చూసినా, లేకపోతే ఎన్ఎస్జి చూసినా, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ చూసినా, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి రీసోర్సెస్ ఉంటుంది. అజూర్ ఆర్ఎం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ డేటా సోర్సెస్ ఉంటుంది. అంటే ఎగ్జిస్టింగ్ దాన్ని రిఫర్ చేసేటప్పుడు డేటా సోర్సెస్ వాడతాం, కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు రీసోర్స్ రిఫరెన్స్ తీసుకుంటాం. డాక్యుమెంటేషన్లో కింద మొత్తం రాస్తాడు, వాట్ ఈస్ మ్యాండేటరీ, వాట్ ఈస్ ఆప్షనల్, వాట్ ఆర్ ఆల్ రిక్వైర్డ్. మనం ఇవన్నీ ఏమైనా ఉంటే టెరాఫామ్ డిఫాల్ట్ వాల్యూస్ని తీసుకుని అప్లై చేసేసుకుంటుంది. అట్లా మనకి ఈ డేటా సోర్సెస్ పనిచేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ ఫైల్ గురించి మాట్లాడదాం. బిఫోర్ దాట్ లెట్స్ పాస్ ది వీడియో వన్స్ అండ్ ఎనీ క్వశ్చన్స్ సో ఫార్. హాయ్ సార్, సరే హ్యాండ్ రైస్ చేయలేదు. అర్జున చెప్పండి, పర్లేదు. ఏంటంటే మనం రెఫరెన్స్ ఇస్తునేటప్పుడు మనం హార్డ్ కోడెడ్ వాల్యూస్ కొన్ని ఇస్తున్నాం కదా, అట్లా హార్డ్ కోడెడ్ కాకుండా మనం ఏమన్నా వేరియబుల్ లాగా ప్రొవైడ్ చేయొచ్చు టెరాఫామ్లోంచి. ఎగ్జిస్టింగ్ వాటికి ఇవ్వలేము, వీటికైతే హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇవ్వాలి. టిపికల్గా వేరియబుల్స్ కూడా వాడచ్చు. నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్లో చెప్తా వేరియబుల్స్. ఓకే. స్టేట్ ఫైల్ గురించి అయిపోయాక స్టేట్ ఫైల్కి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంపోర్ట్ ఒకటి, రిమోట్ బ్యాక్ ఎండ్ ఒకటి, నార్మల్ స్టేట్ ఫైల్ ఒకటి. అవి చెప్పేసిన తర్వాత వేరియబుల్స్ చెప్తాను, వేరియబుల్స్ ఎలా రాస్తారని. ఓకే. యా, ఇక్కడ ఒకవేళ వేరియబుల్ వాడితే ఈ రిఫరెన్స్ వాడకుండా వేరియబుల్ వాడితే ప్రాబ్లమే. ఏమవుతుందంటే మొన్న చూసాం మనం, రీసోర్స్ గ్రూప్ పేరు దగ్గర ఇలా పెట్టకుండా డైరెక్ట్ రీసోర్స్ గ్రూప్ పేరే పెట్టేయచ్చు. అలా పెడితే ఏమైంది, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ జరిగింది. వేరియబుల్ పెట్టినా అదే జరుగుద్ది. ఓకే. వేరియబుల్ పెట్టినా ప్రాబ్లమే. అందుకని వీటికి మ్యాపింగే వాడాలి, సీక్వెన్షియల్గా చేయాలి డిప్లాయ్మెంట్ అంటే. వేరియబుల్స్ పెట్టకూడదు. వేరియబుల్ పెట్టినా హార్డ్ కోడెడ్ వాల్యూ లాగే తీసుకుంటుంది. ఓకే. ఇంకో క్వశ్చన్, ఇప్పుడు మనం డైనమిక్ ఐపీ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు సబ్నెట్ నుంచి ఒక వర్చువల్ మిషన్కి, అలా స్టాటిక్గా ప్రొవైడ్ చేయాలంటే దానికి ఇంకొక రిసోర్స్ అసైన్ అవసరం చేయాలి. లేదు. ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అలొకేషన్ దగ్గర స్టాటిక్ పెట్టేసి ఎక్స్ట్రా అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే, మనం ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేయాలి, ఇచ్చేయచ్చు. మనకు నచ్చిన ఐపీ అడ్రస్ ఇచ్చేయచ్చు స్టాటిక్ పెడితే, అంతే. ఇవి డాక్యుమెంటేషన్లో ఉంటాయి మనకి, అక్కడే చెప్తాడు ఏమేమి వాడచ్చు అనేది, దాని ప్రకారంగా తీసుకుంటాం. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? రవికిరణ్, యా. చరణ్ గారు, ఇప్పుడు సపోజ్ మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న దాన్ని డేటా బ్లాక్ల కింద రిప్రజెంట్ చేశారు కదా, సో అలా కాకుండా సో సేమ్ లైక్ మేబీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడు, సపోజ్ మీరు వీనెట్ ఆల్రెడీ క్రియేట్ చేసిందో లేదా రిజోర్స్ క్రియేట్ చేసి ఉంది, సేమ్ దాన్ని నార్మల్గా రిసోర్సెస్ క్రియేట్ చేసినట్టు కోడ్ రాసి సేమ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో పోర్టల్లో సేమ్ అయ్యే వాల్యూస్ పెట్టి మళ్ళీ దానికి కోడ్ రాస్తే, సో ఇప్పుడు అది మళ్ళీ జస్ట్ అది అప్డేట్ చేసుకుంటుందా దాని స్టేట్ ఫైల్లో, లేదంటే దానికి అలా చేసినప్పుడు ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్ వచ్చి ఆగిపోద్ది, ఫెయిల్ అయిపోతుంది. ఆల్రెడీ ఉంది, నేను క్రియేట్ చేయలేను అంటే. ఐ మీన్ అప్పుడు ఆ ఒక బ్లాక్ ఆగిపోయి రిమైనింగ్ క్రియేట్ అవుతాయండి, లేదంటే మొత్తం ఆగిపోతుంది, ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది. ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడ ఆగిపోద్ది టెరాఫామ్. ఓకే. ఓకే. యా. మనం ఇన్ఫ్రాలో ఏమైనా చేంజెస్ చేస్తామండి ప్రభు? ఏది ఇన్ఫ్రాలో మామూలుగా ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ అయిన దాంట్లోనే ఒకసారి టెరాఫామ్ లోనే క్రియేట్ చేసాము. టెరాఫామ్ తో ఒకసారి క్రియేట్ చేస్తే
టెరఫామ్ తో అవును. చేయడమే బెటర్, మాన్యువల్ గా ఆ, చేసేది ఉండదు. ఒకవేళ ఎవరైనా మనకి మనకి ఉంటారు కదండి, మనకి మామూలుగా వేరే టీం మెంబర్స్ లో ఎవరైనా చేంజెస్ ఎడ్యుకేట్ చేయాలి, చేసినా తప్పదు. ఇట్ ఒకవేళ షుడ్ మనం బి ఇన్ఫార్మ్ మ్యాండేట్, అంటే చేసుకుంటే మేనేజర్ కో టీమ్ లీడ్ కో చెప్పి వాళ్ళ ద్వారా ఇంకా అసలు ముట్టుకోవద్దు దీన్ని, టెరఫామ్ తోటే మేనేజ్ చేయాలి. ఎందుకంటే దానికి ఉండే కాన్సిక్వెన్సెస్ అన్ని చెప్పాలి. ఓకే. ఒకవేళ మనకి ఆ మాన్యువల్ గా ఇన్ఫ్రాలో చేసుకుంటానంటే పెట్టిన అమౌంట్, టెరఫామ్ తో ఇన్ఫ్రాలో చేయలేము, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇన్ఫ్రాలో పెట్టిన డీటెయిల్సే మనం కావాలి అనుకోండి, అది కూడా సేమ్ కోడ్ లో పెట్టి దాన్ని రన్ చేయాలి, అప్పుడు సక్సెస్ అవుతుంది అంతేనా? ఎగ్జాక్ట్, అది ఇంపోర్ట్ కాన్సెప్ట్ చెప్తాను, అది నెక్స్ట్. ఓకే ఓకే యా ఐ టెల్ యూ. ఓకే. తిరుమల గారు, మల్టిపుల్ విఎమ్స్ క్రియేట్ చేస్తాం కదా, మల్టిపుల్ విఎమ్స్ క్రియేట్ చేసినప్పుడు సిరీస్లో రావాలి, యాజ్ వెల్ యాజ్ ఐపీస్ కూడా సిరీస్లో రావాలంటే సేమ్ ఇలాగే యూజ్ లూప్ చేస్తాము. లూప్ రాస్తాం అక్కడ. 2 లూప్స్ ఉంటాయి, కౌంట్ అని, ఫర్ ఈచ్ అని. కౌంట్ అంటే ఐడెంటికల్ రిసోర్సెస్, ఏవేవి ఐడెంటికల్ గా ఉండాలో అన్నిటికీ కౌంట్ యాడ్ చేస్తాం. 10 పబ్లిక్ yes. ఐపీస్ కావాలంటే 10 కౌంట్ యాడ్ చేస్తాం, విఎమ్స్ 10 కావాలంటే కౌంట్ యాడ్ చేస్తాం. ఓకే, మా ఎన్విరాన్మెంట్ అలాగే ఉంది. అండ్ వన్ మోర్, యాక్చువల్గా ఇప్పుడు 1 విఎం క్రియేట్ చేసిన తర్వాత పోర్టల్ నుంచి కాపీ చేసిన కోడ్ని ఇక్కడ మన టెరాఫామ్ లో బిల్డ్ చేయొచ్చా? అంటే అది అదే టెరఫామ్ కోడ్ అంటే కాదు, అది ఆర్మ్ టెంప్లెట్ కోడ్, అది అజూర్ వాళ్ళ కోడ్, అది నాట్ టెరఫామ్, అది దీనికి పనిచేయదు. ఓకే ఓకే, సేమ్ దీనికి మళ్ళీ ఉండదు అయితే, డిఫరెంట్ కోడ్. ఏం ఉండదు, అంటే దీన్ని క్లౌడ్ ప్రొవైడర్ ఎవరు కూడా డైరెక్ట్ గా ప్రమోట్ చేయరు. ఓకే. AWS లో క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది, అజూర్ లో ఆర్మ్ టెంప్లెట్స్ ఉంటాయి, అవి మాత్రమే కనపడతాయి అక్కడ, ఆ కోడ్ వేరు. ఓకే చరణ్ గారు. యా Okay, so let me pass the video here and then we continue with the state file.